గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాకుండా మనం సేవ్ అవ్వచ్చు, మరిన్ని విషయాలు వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ అరుణ గారు జాయిన్ అవుతున్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ లైన్. బేసిక్గా ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది చాలా మందిలో చూస్తున్నాం. ఈవెన్ ఆఫ్టర్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి, ఆ తర్వాత తగ్గిపోవాలంటారు, కానీ తగ్గని కేసెస్ ఉన్నాయి. ఎందుకు అలా అంటారు? సో బేసిక్గా అండి ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అని ఆర్థరైటిస్ అంటాం. సో ఆర్థరైటిస్ మనకు రెండు రకాలుగా ఉంటాయి. ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడే వారికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇలా ఉండడం వల్ల జాయింట్స్ అనేది అరుగుతూ ఉంటాయి. ఇంకొకటి డీజనరేటివ్ ఆర్థరైటిస్. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే వయసు పైపడే కొద్దీ 40+ తర్వాత వచ్చే ఆర్థరైటిస్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల సిస్టమిక్ లూపస్ ఎరిథమాటిస్ అంటే SLE ఇలాంటి సమస్యలతో పాటు క్రానిక్ ఫీవర్స్లో కొంతమందిలో CRP అనేది పెరుగుతూ ఉంటుంది. CRP పెరగడం వల్ల కూడా రుమాటిక్ ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఫీవర్ తగ్గాక కూడా కొంతమందిలో జాయింట్ పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. డీజనరేటివ్ ఆర్థరైటిస్లో మనం చాలా మటుకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాలు చిప్పల అరుగుదల వల్ల వస్తూ ఉంటుంది. నడుము దగ్గర లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటి ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఒకప్పుడు 30-40+లో రావాల్సిన ఆర్థరైటిస్ ఇవాళ రేపు స్ట్రెస్ లెవెల్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వైటమిన్ D, కాల్షియం, విటమిన్ B12 తగ్గడం వల్ల 20స్లోనే చూస్తూ ఉన్నాం. క్రానిక్గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. RA ఫ్యాక్టర్ పెరగడం వల్ల, ASO టైటర్, CRP పెరగడం వల్ల మనకు కొన్ని ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయండి. ఆర్థరైటిస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్తుంటారు. ఏ టైప్ని ఎక్కువగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం అంటారు? సో బేసిక్గా అండి ఇవాళ రేపు మనం చూస్తున్న ఆర్థరైటిస్లో మనకు ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అండి. ఏజ్కి సంబంధం లేకుండా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల, మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఈ మధ్య కాలంలో చూస్తున్నది డీజనరేటివ్ ఆర్థరైటిస్ కంటే ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. వాటిలో 20-25 ఏజ్ వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. సీరం యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్తో బాధపడుతున్నారు. స్కిన్ కంప్లైంట్స్ అంటే సోరియాసిస్ ఉండి వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. SLE, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఇలాంటి ఆర్థరైటిస్లో చాలామంది బాధపడుతున్నారు. వీటికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, లేకపోతే క్రానిక్ ఎయిల్మెంట్స్. ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ చాలామంది ఈ సమస్యలతో బాధపడడానికి మెయిన్ రీజన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల 24/7 బేసిక్గా మనిషికి రెస్ట్ అంటూ ఒకటి అవసరం. 8 to 10 అవర్స్ కంటే ఎక్కువగా వర్క్ చేసేవారిలో ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఇనీషియల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? సో బేసిక్గా అండి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. మన ఎముకలు అరగడం వల్ల వస్తూ ఉంటుంది. మోకాల దగ్గర ఉన్న పటేలా బోన్ అరగడం వల్ల, లోపల గుజ్జు తగ్గడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. చాలామందిలో 50+లో రావాల్సిన ఈ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ ఇవాళ రేపు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లేకపోతే వాళ్ళు చేస్తున్న వర్క్ ప్రొఫెషన్, కాన్స్టెంట్ సిట్టింగ్, ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వారిలో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు మెనోపాజ్ తర్వాత అంటే 40-40+లో రావాల్సిన సమస్యలు ఈ మధ్య కాలంలో 30-35లోనే వస్తున్నాయి. దీనికి మెయిన్ థింగ్ చిన్నప్పటి నుంచి ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వని వాళ్ళు, లేకపోతే PCOD, థైరాయిడ్ ఇలా కండిషన్స్ ఉండి కూడా అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలాంటి సమస్యల వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా మటుకు ఫస్ట్ 6 మంత్స్ కంటే సెకండ్ 6 మంత్స్లో మనకు చలి పెరగడం, వర్షాకాలం వల్ల పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎముకలు అరగడం వల్ల వస్తూ ఉంటుంది. మోర్ దాన్ 3 బోన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మనకు రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎముకకి ఫ్రిక్షన్ జరగడం వల్ల ఎముక అరగడంతో పాటు గుజ్జు తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల డ్రైనెస్ అనేది పెరిగి పెయిన్, స్టిఫ్నెస్, స్వెల్లింగ్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. ఆస్టియో ఆర్థరైటిస్లో బేసిక్గా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 స్టేజెస్లో మనం చెప్పుకోవచ్చు. గ్రేడ్ 1లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ పెయిన్ అనేది అక్యూట్ కండిషన్స్ లైక్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి కూర్చొని లేచినప్పుడు పెయిన్ రావడం, లేకపోతే మోకాల పైన ఫోల్డ్ చేసుకొని కూర్చున్నప్పుడు పెయిన్ అనేది చూస్తూ ఉంటాం.
గ్రేడ్ 2లో పెయిన్ అనేదితో పాటు స్టిఫ్నెస్, అంటే మనం నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, దిగినప్పుడు చప్పుడు అనేది వస్తూ ఉంటుంది చాలా మందిలో. ఆ చప్పుడు అనేది చాలా కామన్గా అనుకుంటూ ఉంటాం, కానీ బోను విరిగినట్టు చప్పుడు రావడానికి మెయిన్ థింగ్ ఎముక డ్రై అవ్వడం, దాంతోపాటు మనకు స్టిఫ్నెస్ పెరగడం, ఈ కండిషన్స్. గ్రేడ్ 3లో పెయిన్, స్టిఫ్నెస్తో పాటు స్వెల్లింగ్ అనేది కామన్గా ఉంటుందండి. సో స్వెల్లింగ్ ఉంది అంటే మనం ఖచ్చితంగా దానికి ప్రాపర్గా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3కి సడన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి వారికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు, వేరే కాంప్లికేషన్స్ ఉండి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 4లో వాళ్ళు నడవలేకపోవడం, కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఇలాంటి కండిషన్స్ ఉంటుంది. సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు మనం మెడికేషన్ త్రూ సిమ్టమాటిక్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే తగ్గే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 4లో సర్జరీ చేయించుకోవడం మ్యాండేటరీ అండి. టెంపరీ రిలీఫ్ అంటారా, లేకపోతే పర్మనెంట్గా క్యూర్ చేయగలుగుతామంటారా ఆస్టియోఆర్థరైటిస్? బేసిక్గా అండి ఏదైనా ఆర్థరైటిస్ కంప్లీట్గా క్యూర్ అంటూ ఉండదు. ఎస్పెషలీ మనం చూసుకున్నట్లయితే డీజనరేటివ్ ఆర్థరైటిస్లో ఆల్రెడీ ఎముకలు అరిగిపోయి ఉంటాయి కాబట్టి అరుగుదలను ఎప్పుడూ తీసుకురాలేం. కానీ ఏజ్తో పాటు వాళ్ళ అరుగుదలని రెడ్యూస్ చేసుకుంటూ, లోపల ఒకవేళ స్వెల్లింగ్ ఉన్నట్లయితే ఆ స్వెల్లింగ్ని తగ్గిస్తూ, ఒకవేళ గుజ్జు తగ్గినట్లయితే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సిమ్టమాటిక్గా మనం మెడికేషన్ తీసుకున్నట్లయితే సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇవ్వచ్చండి. ఒకవేళ చిన్న వయసులో వాళ్ళకు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినట్లయితే కొంత వరకు బెనిఫిషియల్గా ఉంటుంది. 20స్లో 30స్లో వచ్చిన వారికి ఆల్రెడీ ఎముక కొంచెమే అరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళకు అరగకుండా, ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. అదే 50స్లో 60స్లో ఇదివరకు ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే వాళ్ళు వితౌట్ హెల్ప్, ఎటువంటి సపోర్ట్ లేకుండా మనం మెయింటైన్ చేయొచ్చే కానీ అరుగుదల అనేది సాధ్యం కాదు. డయాగ్నోసిస్ ఎలా అంటారు? ఏదైనా కామన్ టెస్ట్ ఉంటుందా మనం చేయించుకోవడానికి, పలానా ఏజ్ నుంచి ఒక 1 ఇయర్కి ఒకసారి అలా చేయించుకోవడానికి? సో బేసిక్గా అండి ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్కి ఎక్స్రే ఒకటే మనం చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ మనకు ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్లో మల్టిపుల్ బ్లడ్ టెస్టులు చేయించుకోవడం వల్ల ఏ ప్రాబ్లం దేనికి అని తెలుసుకోవచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్ ఫేజెస్లో ఎక్స్రే చేయించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అరుగుదల స్టార్ట్ అయిందా లేదా అని. చాలా మటుకు కొంతమందిలో పోస్టీరియర్ వైపు మనకు అరుగుదల ఉన్నట్లయితే ఎక్స్రేలో కనిపించదు. సో లాస్ట్గా మనం ఎంఆర్ఐ చేయించుకున్నట్లయితే ఎంతవరకు అరిగింది, ఎక్కడ నర్వ్ కంప్రెస్ అవుతుంది, ఇలాంటి కండిషన్స్ కంప్లీట్గా పూర్తిగా మనకు ఎంఆర్ఐలో తెలుస్తుందండి. సర్జరీ వరకు వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎప్పటి నుంచి మెడికేషన్ స్టార్ట్ చేయాలి? ఓకే, సో 35 to 60 ఇయర్స్లో వచ్చే ఆర్థరైటిస్ మనం ఆస్టియోఆర్థరైటిస్గా చెప్పుకుంటాం కాబట్టి ఎస్పెషలీ ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా వెయిట్ అనేది రెడ్యూస్ చేయడం చాలా అవసరం అండి. సో వన్ ఆఫ్ ద వెయిట్ బేరింగ్ జాయింట్లో మోకాలు చిప్పలు వస్తాయి కాబట్టి వెయిట్ పెరిగే కొద్దీ కూడా నొప్పి పెరుగుతూ వస్తుంది. సెకండ్ 6 months ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మనకు ఫిబ్రవరి దాకా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి వారు డైట్లో చేంజెస్ చేసుకోవాలి ఉంటుంది. వన్స్ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అయ్యాక కింద కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కింద కూర్చోకుండా ఎక్కువ వర్క్ రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వాకింగ్ చేస్తూ, పెయిన్ ఎక్కువ ఉన్నట్లయితే రెస్ట్ తీసుకోవచ్చు, కానీ పెయిన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు వాకింగ్ చేస్తూ వాళ్ళ డైట్లో కాల్షియం, విటమిన్ డి సోర్స్ ఉండేటట్టు మెయింటైన్ చేస్తే కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2లో స్వెల్లింగ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు దినచర్యలో కొన్ని నీ ఎక్సర్సైజెస్ చేస్తూ కొంతవరకు స్టెబిలైజర్ తీసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. చాలా మటుకు పెయిన్ స్టార్ట్ అవ్వగానే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ క్రానిక్గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల పెయిన్ అనేది సప్రెస్ అవుతుంది. కానీ సప్రెస్ అవ్వడం వల్ల మనం పెయిన్ కిల్లర్స్ ఆపేస్తాం, అప్పుడు మనకు పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ అనేది కంప్లీట్గా సొల్యూషన్ కాదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటి వాటితో పాటు న్యూట్రిషన్, డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే ఆస్టియోఆర్థరైటిస్ పెరగకుండా ఉంటుంది. సో సివియర్ కండిషన్స్లో ఉన్నవారు ఖచ్చితంగా మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలోపతిక్ ట్రీట్మెంట్లో మనకు పెయిన్ కిల్లర్స్, కాల్షియం ఇలాంటి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఇవి శాశ్వతంగా తగ్గినట్టు అనుకుంటుంటారు, కానీ పర్మనెంట్గా సొల్యూషన్ ఆస్టియోఆర్థరైటిస్కి లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు మెడికేషన్స్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ వాడినట్లయితే వాళ్ళకు స్టెబిలిటీ పెరగడంతో పాటు బోన్ అనేది స్ట్రెంగ్త్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటండి? దాని లక్షణాలు ఎలా ఉంటాయంట? సో బేసిక్గా అండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీనికి మెయిన్ రీజన్ మన బాడీలో బ్లడ్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పెరగడం వల్ల వస్తుంది. ఇది ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అండి. ఇవాళ రేపు చాలామంది 100 పీపుల్స్లో
20 మంది నుంచి 30 మందిలో ఈ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. పోస్ట్ ఫీవర్స్ అంటే చాలామంది క్రానిక్గా ఈ వింటర్స్లోనే మనకు ఫీవర్స్ వచ్చి జాయింట్ పెయిన్స్తో పాటు కొందరిలో వస్తూ ఉంటుంది. సో క్రానిక్గా ఈ ప్రాబ్లం రావడానికి సిఆర్పి ఇన్ఫెక్షన్ పెరగడం, కంటిన్యూగా ఈ ప్రాబ్లం రావడం, దీనికి మెయిన్ రీజన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన సిస్టంతో ఫైట్ చేయడం వల్ల బాడీలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. దీనివల్ల వన్ ఆఫ్ ద మేజర్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది స్మాల్ జాయింట్స్తో స్టార్ట్ అవుతుందండి పెయిన్. సో బేసిక్గా ఫింగర్ జాయింట్స్, కాళ్ళకున్న టో జాయింట్స్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత స్లోగా మోకాల దగ్గర నొప్పులు స్టార్ట్ అవడం, ఎల్బో జాయింట్స్, షోల్డర్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కొందరిలో మెడ నొప్పి, నడుము నొప్పితో పాటు ఆల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్స్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. ఈ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా 25 నుంచి 50 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, క్రానిక్ ఎయిల్మెంట్స్, లేకపోతే మనం చిన్నప్పటి నుంచి ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్, స్మాల్ ఇష్యూస్ వచ్చా కూడా ఎక్కువగా అలోపతి మెడిసిన్స్ వేసుకోవడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్కి జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా వాళ్ళ సిస్టమ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో కూడా 30-35+ తర్వాత ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో మేజర్గా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయకపోవడం, కాన్స్టెంట్గా ఒకటే దగ్గర కూర్చొని ఫోన్స్ యూస్ చేసే వాళ్ళలో కూడా ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్పెసిఫిక్గా మనం చూసే సిమ్టమ్స్ స్టిఫ్నెస్ అండి. ఎక్కడికక్కడ కీళ్ళు పట్టేస్తూ ఉంటాయి, నడవలేకపోవడం, ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ లేచినప్పుడు పట్టేయడం, దీని స్పెసిఫిక్గా లక్షణం చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ వింటర్స్లో నవంబర్, డిసెంబర్, జనవరిలో ఈ ఆర్థరైటిస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీనికి మెయిన్ థింగ్ ఒక్కొక్కసారి ఫింగర్ జాయింట్స్ దగ్గర, కాళ్ళ జాయింట్స్ దగ్గర మనకు వంకర్లు పోతూ ఉంటాయి. సో దీనికి మెయిన్ రీజన్ బ్లడ్లో ఇన్ఫెక్షన్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ RA ఫ్యాక్టర్ అనేది 8 లోపు ఉండాల్సింది. కొందరిలో 13 నుంచి 64, 150 ఇలా బ్లడ్లో ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ ఈ ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. పెయిన్, స్టిఫ్నెస్తో పాటు కొంతమందిలో పట్టేయడం, ఇలాంటి సమస్యలతో పాటు బర్నింగ్ పెయిన్స్, ఎక్కువగా పెయిన్ అనేది స్టిచ్చింగ్గా ఉండడం, మల్టిపుల్ జాయింట్స్, కొందరిలో నడుము నొప్పి ఉంటే కొందరిలో వీపు నొప్పి ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా అన్ని జాయింట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఎస్పెషలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకు అరుగుదలతో పాటు మజిల్ ఇన్వాల్వ్మెంట్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్, హోల్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం లేదు. సిమ్టమాటిక్గా మనం రిలీఫ్ ఇస్తూ ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే పెయిన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, ఎక్కువగా ఆలోచించేవారు, వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఉండి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుందండి. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మీరు చెప్తున్నట్టు మార్నింగ్ సిక్నెస్ ఉంటే వాళ్ళకి కష్టం కదా, అంత స్టిఫ్నెస్ ఉంది. సో బేసిక్గా అండి ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది అందరిలో. ఆల్మోస్ట్ ఈ చలికాలం అనేది ప్రాబ్లమాటిక్గానే ఉంటుందండి. సో ఇలాంటి వాళ్ళు ప్రాపర్గా మెడికేషన్ తీసుకోవడం చాలా అవసరం అండి. సో దీనికి అలోపతిలో అయితే కంప్లీట్గా పూర్తిగా పర్మనెంట్గా సొల్యూషన్ అనేది లేదు. ఒకసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఫస్ట్ చేంజ్ చేసుకోవాల్సింది ఎక్సర్సైజెస్, యోగా. పెయిన్ ఉన్నా కూడా కొంతవరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్వాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు డైట్ మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ చిన్న ఏజ్లో ఈ ఆర్థరైటిస్ స్టార్ట్ అయినట్లయితే హీల్ అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. సో ఇలాంటి వారికి బేసిక్ వాళ్ళ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఒకవేళ నైట్ షిఫ్ట్ చేస్తున్నట్లయితే కొంతవరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కొంతమందిలో క్రానిక్ ఎయిల్మెంట్స్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. లైక్ PCOD, థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్తో పాటు డయాబెటీస్ కానీ, BP కానీ ఇలాంటి కండిషన్స్ ఉండి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎక్సెసివ్గా పెయిన్ కిల్లర్స్ ఎర్లీ స్టేజ్లో యూజ్ చేయడం వల్ల ఆ పెయిన్ అనేది తగ్గుతుంది కానీ ఆర్థరైటిస్ కండిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం అనేది అసలు సొల్యూషనే కాదు. వీళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకున్నట్లయితే పెయిన్, స్టిఫ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. చాలా మటుకు బామ్ రాస్తూ ఉంటారు, జెల్స్ రాస్తూ ఉంటారు. దీనివల్ల మజిల్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గుతుంది కానీ లోపల జరుగుతున్న ప్రక్రియ కంటిన్యూ అవుతుంటుంది. దీనికి మనం మెడికేషన్ తీసుకొని లోపల మజిల్ హీల్ అవ్వడానికి, మనకు ఎముకలు హీల్ అవ్వడానికి, న్యూరల్ డిస్టర్బెన్సెస్ తగ్గించుకోవడానికి రెగ్యులర్గా మెడిసిన్ తీసుకున్నట్లయితే
ఆల్మోస్ట్ మనకు కొంతవరకు చేంజెస్ వస్తూ ఉంటుంది. రుమాటిక్ ఆర్థరైటిస్ అనేది బేసిక్గా మనకు స్టేజెస్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3లో మన స్టేజెస్ డివైడ్ చేసుకోవచ్చు. బేసిక్గా కొందరికి ఫీవర్ వచ్చాక ఈ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. సో వీళ్ళకి సిఆర్పి ఇన్ఫెక్షన్ లేదు అంటే ఏసో టైటర్ ఇలాంటివి పెరిగి కొంతకాలం తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ పెరగడానికి మెయిన్ థింగ్ స్ట్రెస్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు. కాబట్టి స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇమీడియట్ స్టేజెస్ అని ఇనీషియల్ ఫేజెస్లోనే వాళ్ళు మెడికేషన్ తీసుకున్నట్లయితే ఆర్ఏ ఫ్యాక్టర్ 8 లోపు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పెయిన్స్, స్టిఫ్నెస్ ఇలాంటి కండిషన్స్ తగ్గడంతో పాటు వాళ్ళకి ఇంకెప్పటికీ రాకుండా ఉంటుంది. కొంతమందిలో స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్న వారికి పూర్తిగా తగ్గకపోవచ్చు, కానీ సిమ్టమాటిక్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే పెయిన్స్, స్టిఫ్నెస్ తగ్గే అవకాశం ఉంటుంది. హోమియో మెడిసిన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు, స్లోగా హీలింగ్గా ఉంటుంది. మజిల్ హీల్ అవ్వడం, ఎముకలు హీల్ అవ్వడం, ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా కాన్స్టిట్యూషనల్ డోసెస్ ఇస్తారు. కాబట్టి కంప్లీట్గా వాళ్ళకు హీల్ అవ్వకపోయినా 80 to 90% బెటర్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది హీల్ అవ్వడానికి. కాబట్టి ఎన్ని ఇయర్స్ పట్టచ్చు అంటారు క్యూర్ అవ్వడానికి? అలానే రికరెన్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్తో ఫాలోఅప్ ఉంటూనే ఉండాలా? సో బేసిక్గా అండి ఈ ఆర్థరైటిస్ ఎవ్రీ వింటర్స్ మెడిసిన్ తీసుకోకపోని ఖచ్చితంగా కొంతవరకు 5 to 10% రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఎక్కువగా పెయిన్స్ ఉండి ఆర్ఏ ఫ్యాక్టర్ చాలా సివియర్ స్టేట్లో ఉన్న వారికి ఎవ్రీ వింటర్స్ కొంతవరకు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకునే జాగ్రత్తల్లో ఫస్ట్ థింగ్ ఎంత మనం వార్మ్ ఇస్తున్నాం మన బాడీకి అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఒకవేళ వాళ్ళకి స్ట్రెస్ యాడ్ అయి ఉంది లేకపోతే క్రానిక్ ఎయిల్మెంట్స్ ఏదైనా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో థైరాయిడ్ ఒకటి, బీపీ ఒకటి, షుగర్ ఒకటి, ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. కాబట్టి ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇదివరకే వేరే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో ఉన్నట్లయితే శాశ్వతంగా పరిష్కారం లేదనే చెప్పుకోవచ్చు. వాళ్ళకు సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తే కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు ఎటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లేవు, ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లోనే మనం బాధపడుతున్నట్లయితే వాళ్ళకు మెడికేషన్ ఇచ్చినట్లయితే 3 to 5 years మెడికేషన్ యూజ్ చేసినట్లయితే క్రానికే ప్రాబ్లమే అండి. సో క్రానిక్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే 3 to 6 monthsలో వాళ్ళకి హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ ప్రాబ్లం పెరుగుతుంది. కాబట్టి సో బ్లడ్లో మనం ఇన్ఫెక్షన్ స్లోగా తగ్గించుకుంటూ రుమాటిక్ ఫ్యాక్టర్ స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ స్టిఫ్నెస్, మనం జాయింట్ స్టిఫ్నెస్ రెడ్యూస్ చేసుకుంటూ వాటికి కావాల్సిన కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D, మల్టిపుల్ న్యూట్రిషన్ బాడీకి అందిస్తూ స్లోగా హీలింగ్ అనేది కనిపిస్తుంది. ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వస్తాయంటారా, లేదా ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అంటారా? ఓకే, చాలా మటుకండి 60 to 80% జెనెటిక్ హిస్టరీ ఉంటే మనకు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తూ ఉంటుంది. బేసిక్గా వాటిలో మనకు థైరాయిడ్ ఒకటి, డయాబెటీస్ ఒకటి అండి. సో ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ కానీ ఉన్నట్లయితే ఆ తరంలో కాకపోయినా నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు చూసిన మల్టిపుల్ కేసెస్లో డయాబెటీస్ కూడా వస్తూ ఉంటుంది. జెనెటిక్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఈ మల్టిపుల్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటీస్, థైరాయిడ్ జెనెటిక్ హిస్టరీగా 40 to 60% వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తరంలో కాకపోయినా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్, బాడీలో డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల, సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి చిన్న ఏజ్ నుంచే మనం సిస్టమ్ని హీల్ చేసుకోవడం మనకు చాలా అవసరం. సో వీటికి చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు ఇవాళ రేపు చాలామంది ఫోన్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఫోన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఫిజికల్ ఎక్సర్షన్ తగ్గుతుంది, బాడీలో మెటబాలిజం రెడ్యూస్ అవ్వడం వల్ల సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండట్లేదు. సో ఇలాంటి పిల్లలకు ఖచ్చితంగా యాక్టివిటీ పెంచి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. సెకండ్ థింగ్, 20sలో నుంచి 50sలో ఉన్న వారికి ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదు, ఫీవర్ వచ్చింది, తర్వాత పెయిన్స్ అనేవి తగ్గట్లేదు అంటే దానికి తగ్గట్టుగా మన స్ట్రెస్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం అండి. యా అండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ స్టిఫ్నెస్, పెయిన్స్, జాయింట్ పెయిన్స్ మాత్రమేనండి, లేకపోతే ఎనీ అదర్ ఆర్గాన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్? ఓకే, బేసిక్గా అండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళ వరకు మజిల్ ఇన్వాల్వ్మెంట్తో పాటు న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది.
ఫస్ట్ మనం చూసే సిమ్టమ్ పెయిన్, తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, మనకి ఎముకల నుంచి మంట రావడం, ఇలాంటి కండిషన్స్తో స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది దీని స్పెసిఫిక్ సైన్ అండి. దీంతో పాటు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఆర్ఏ ఫ్యాక్టర్ పెరుగుతూ ఉన్న కాళ్ళ దగ్గర, మనకు ఫింగర్స్ దగ్గర, మోకాల దగ్గర వంకర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు జాయింట్తో పాటు స్టిఫ్నెస్తో పాటు వంకర్లు వెళ్తూ ఉంటాయి. కొంతకాలం తర్వాత వీళ్ళకు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయ్యి పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారికి పెయిన్తో పాటు డ్రాగింగ్ పెయిన్స్ ఇలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆర్గాన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే వరకు, కానీ ఇవాళ రేపు అంతవరకు ఉండట్లేదు. సో ఆర్గాన్ డ్యామేజ్ వెళ్ళేంత వరకు ఉండట్లేదు కాబట్టి ఇనీషియల్ ఫేజెస్లో వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సివియర్ పెయిన్స్తో వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంగ్ విత్ ద ఇంగ్లీష్ మెడిసిన్ మన హోమియోపతి కూడా వాడచ్చు అంటారా? సో చాలామంది అండి ఫస్ట్ ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నవారు అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేసి ఉంటారు. సో ఇలాంటి వారు సడన్గా స్టాప్ చేసేస్తే పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే పెయిన్ కిల్లర్స్ అలవాటు చేసుకొని ఉంటారు కాబట్టి దాన్ని ఆపేయడం వల్ల పెయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వారు సడన్గా పెయిన్ కిల్లర్స్ ఆపకూడదండి. దాని సివియారిటీ, ఇంటెన్సిటీ స్లోగా తగ్గిస్తూ ఆల్టర్నేట్ మెడిసిన్ ఏదైనా తీసుకున్నట్లయితే దాన్ని కంప్లీట్గా స్టాప్ చేయడానికి కొంతకాలం పడుతుంది. హోమియో మెడిసిన్తో పాటు అలోపతి మెడిసిన్ కావచ్చు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కావచ్చు, రెండూ కంటిన్యూ చేయొచ్చు. కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకున్నట్లయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇదివరకు ఏదైనా మెడిసిన్ స్టార్ట్ చేసి దాన్ని ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పెయిన్, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక బేసిక్గా చేంజెస్ 3 to 6 monthsలో కనిపిస్తుంటాయి కాబట్టి ఇదివరకే యూజ్ చేసిన అలోపతి ఆర్ ఆయుర్వేద ఫస్ట్ దాన్ని కంటిన్యూ చేస్తూ స్లోగా దాని ఇంటెన్సిటీ తగ్గించుకున్నట్లయితే ఆల్మోస్ట్ హోమియోకి అలవాటు పడతారు కాబట్టి హోమియో యూజ్ చేస్తూ దాని డోసెస్ తగ్గించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ అరుణ గారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఆర్థరైటిస్కి, ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.